అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధర్మచక్ర న్యూస్. మరి ఈరోజు జూన్ 25వ తారీఖు 2026 ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ప్రారంభం కావడం జరిగింది. మనందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది బిఎల్ఓస్కి మరి ఎలక్షన్ కమిషను అధికారులు, జిహెచ్ఎంసి ఉన్నటువంటి మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్స్లో, మున్సిపాలిటీల్లో, మండల స్థాయిలో మరి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మరి మండల స్థాయికి సంబంధించి మండలంలో ఉండేటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి బిఎల్ఓస్, బూత్ లెవెల్ ఆఫీసర్సు మొత్తం మీద ఎన్యుమరేషన్స్ అనేటువంటి ఫామ్లు తీసుకెళ్ళడం జరిగింది. రేపటి నుంచి ప్రతి హౌస్ టు హౌస్ విజిటింగ్ అనేది రేపటి నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు కొంత మాట్లాడడానికి ఇప్పుడు వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఈరోజు 25వ తారీఖు ఈ ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ఈ ప్రక్రియ ఈ నెల అంటే ఈరోజు ప్రారంభం నుంచి వచ్చే నెల జూలై 25వ తారీఖు వరకు 24వ తారీఖు వరకు మొత్తం మీద ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియనే సాగుతూ ఉంటుంది. 24వ తారీఖు వరకు జరుగుతుంది. 30 తారీఖు అంటే జూలై 31వ తారీఖు ఓటర్ ముసాయిదా జాబితా ఎవరైతే ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళకి సంబంధించిన డాటా మొత్తం సైన్ చేసి ఇచ్చారో వారి పేర్లే మరి 31వ తారీఖు అంటే జూలై 31వ తారీఖు ముసాయిదా జాబితాలో పేరు ఉండడం జరుగుతుంది. ఆ జాబితా ఆధారంగా ఆ జాబితాలో ఏమైనా తప్పొప్పులు ఉన్నా ఓటు అర్హత నిరూపించుకోవడానికి ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఆ ప్రక్రియ 2 months అంటే ఆగస్టు, సెప్టెంబరు ఈ 2 నెలల ప్రక్రియలో సాగుతూ ఉంటుంది. అంటే నియోజకవర్గాల మార్పు కావచ్చు, పేర్లు మార్పు కావచ్చు, న్యూ ఓటర్సు ఫామ్ 6తో అప్లై చేసుకున్న కొత్త ఓటర్లకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ కావచ్చు. ఇందులో 2002 ఎస్ఐఆర్ జాబితాలో ఇప్పుడున్నటువంటి జాబితాకు మ్యాచ్ కానప్పుడు, ఫోటో మ్యాచ్ కానప్పుడు, అడ్రస్ మ్యాచ్ కానప్పుడు మొత్తం మీద మనకు ఆగస్టు, సెప్టెంబరు ఈ 2 నెలలు మొత్తం మీద ఆ ప్రక్రియ మొత్తం సాగుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు 25వ తారీఖు నుంచి జూలై వచ్చిన 24వ తారీఖు వరకు అత్యంత ముఖ్యమైనటువంటి దశ. అంటే ఈ దశలో మనము బిఎల్ఓస్ ఇచ్చేటువంటి ఎన్యుమరేషన్ ఫామ్స్ ఫిలప్ చేసినప్పుడు మాత్రమే మరి మనకు 31వ తారీఖు వచ్చే నెల అంటే జూలై 31వ తారీఖు డ్రాఫ్టింగ్లో ముసాయిదా జాబితా ప్రకటించడం జరుగుతుంది. ఆ జాబితాలో ఉన్నటువంటి పేర్లే మళ్ళీ పరిశీలనకు రావడము, అర్హత నిరూపించుకున్న తర్వాత ఆగస్టు, సెప్టెంబరు ఈ 2 నెలల తర్వాత అక్టోబర్ 1వ తారీఖు మొత్తం మీద ఈ 2026 ఎస్ఐఆర్ జాబితాలో ఫైనల్ లిస్ట్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. మరి ఎన్యుమరేషన్ ఫామ్స్ ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఏం చేయాలి, అన్ని విషయాలు కూడా మనం ప్రతి విషయాన్ని కూడా మరి మనం డిస్కస్ చేయడం జరిగింది, మన ఛానల్లో వీడియోలు చేయడం జరిగింది. కాబట్టి ఆ వీడియోలు ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుతున్నా. ఎంతో కొంత ప్రయత్నంగా ప్రజలందరికీ ఈ ఎస్ఐఆర్ మీద అవగాహన కల్పించడం కోసమే ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఈరోజు ప్రక్రియ ప్రారంభం జరిగింది. వాస్తవానికి కొంత మన ఛానల్ తరఫున అబ్జర్వ్ చేసినప్పుడు క్షేత్రస్థాయిలో చాలామందికి అంటే సిటీలో ఉండేటువంటి అర్బన్లో ఉండేటువంటి మున్సిపాలిటీలో ఉండేటువంటి పట్టణాల్లో ఉండే వాళ్ళకు, విద్యావంతులకు, వారికి మాత్రమే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మీద కొంత అవగాహన ఉంది తప్ప 90% పల్లెటూరులో ఉండేటువంటి పేద ప్రజలకు క్షేత్రస్థాయిలో మరి అసలు ఎస్ఐఆర్ ప్రక్రియ అంటే ఏందో తెలియట్లేదు. అసలు ఈరోజు ప్రారంభమైన విషయం కూడా వాళ్ళందరికీ కూడా గ్రౌండ్ లెవెల్లో రిపోర్టు లేదు, వాస్తవం తెలియదు. చాలా అత్యంత దారుణమైన విషయం. కాబట్టి ఏదేమైనా మరి ఈ ప్రక్రియ పట్ల సీరియస్గా లేకపోతే 2026 ఎస్ఐఆర్ జాబితా ఆధారంగానే మరి జాబితా ప్రకటించడం జరిగిన తర్వాతనే రేపు పొద్దున మళ్ళీ 20 ఏళ్ళకు కూడా ఈ 2026 జాబితా మ్యాపింగ్ ఆధారంగానే మళ్ళీ 20 ఏళ్ళకు మ్యాపింగ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన ఓటు అనేది ఉండాలంటే కనుక ఈ ఎస్ఐఆర్ జాబితాలో తప్పకుండా మనం పాల్గొనాల్సిందే. కాబట్టి అన్ని విషయాల కోసం మరి ఛానల్లో మనం క్లియర్గా వీడియోలు చేస్తున్నాం. కాబట్టి ఆ వీడియోలు చూడండి. క్లారిఫికేషన్ కోసం కూడా కొంత కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా ఎంతో కొంత ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం కొంత ఈరోజు ప్రారంభమైంది. రేపటి నుంచి బిఎల్ఓస్ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ అనేవాళ్ళు మన ఇంటికి రావడం జరుగుతుంది. వాళ్ళతో పాటు పొలిటికల్ పార్టీస్ అంటే రికగ్నైజ్డ్ పార్టీస్ అంటే గుర్తింపు పొందినటువంటి జాతీయ పార్టీలు ఏదైతే ఉంటాయో, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ ఇట్లా గుర్తింపు పొందినటువంటి జాతీయ పార్టీలకు సంబంధించిన బిఎల్ఏస్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆ పార్టీల ద్వారా అపాయింట్ చేయడం జరిగింది. అంటే నాయకులు కూడా అపాయింట్ చేసిన ఎలక్షన్ కమిషను వీరందరి లక్ష్యం ఒకటే, మనము ఎన్యుమరేషన్ ఫామ్స్ ఫిలప్ చేయడము,
అర్హత ఉన్నటువంటి ప్రతి ఓటరుకు ఓటు హక్కు కోల్పోకుండా చేయడమే వాళ్ళ బాధ్యత. ఎలక్షన్ కమిషన్ నుంచి బిఎల్ఓసే ఇన్ఛార్జ్గా ఉంటారు కాబట్టి బిఎల్ఓస్ మరి రేపు పొద్దున రావడం జరుగుతుంది. రేపు హౌస్ టు హౌస్ రేపటి నుంచి ప్రక్రియ ప్రారంభం జరుగుతుంది. ఈరోజు ఎన్యుమరేషన్ ఫామ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ కావడం జరిగింది. రేపటి నుంచి ఇంటికి వస్తారు. మొత్తం మీద కొన్ని విషయాలు మనం చిన్నగా డిస్కస్ చేద్దాం. బిఎల్ఓస్ అనేవారు మన ఇంటికి మనం లేకున్నా కూడా ఉన్న 3 times ఖచ్చితంగా వస్తారు. ఈ విషయాన్ని క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రక్రియ, ఈ ఎన్యుమరేషన్ ప్రక్రియ ఈ నెల ఇప్పుడు ఈ రోజు నుంచి వచ్చే నెల 24వ తారీఖు వరకు, అంటే 1 monthలో ఈ ప్రక్రియ, ఈ ఎన్యుమరేషన్ ఫామ్ ఫిలప్ చేయడమే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది క్లియర్గా. కాబట్టి బిఎల్ఓలు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ అనే వాళ్ళకు, మహిళా సంఘ సీఏలకు, అంగన్వాడీ టీచర్స్కు వారికి ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. వాళ్ళే మనకు వస్తారు. ఒక బిఎల్ఓ మనకు తెలిసినట్టు ఈ దాదాపు 500 నుంచి 1000 వరకు కూడా వాళ్ళకు ఇన్ఛార్జ్గా ఇచ్చారు. ఆ బిఎల్ఓనే మన బాధ్యత ఉంటుంది. మనం ఏదైతే బూత్లో ఉన్నామో వాళ్ళే బాధ్యత తీసుకొని వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి ఆ బిఎల్ఓస్ 3 times వస్తారు కాబట్టి వారికి మనం టచ్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళే బాధ్యత. కాబట్టి ఇప్పుడు ఒకసారి మనం ఫామ్ ఎట్లా ఫిలప్ చేయాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మొత్తం మీద ఇక్కడ ఏంటంటే వాస్తవానికి 2 ఫామ్స్ ఇస్తారు. ఒక ఫామ్ మన దగ్గర ఉంటుంది. ఇంకో ఫామ్ అనేది బిఎల్ఓస్కు మనము డీటెయిల్స్ మొత్తం ఫిలప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇందులో ఆల్రెడీ ప్రింటెడ్, అంటే ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి ఓటర్ కలిగి ఉన్నాం కాబట్టి ఆ జాబితాకు సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ వస్తాయి. మన ఫోటోతో సహా వస్తాయి. ఇక్కడ ఎలక్టర్స్ నేము అండ్ ఎపిక్ నెంబరు, తర్వాత సీరియల్ నెంబరు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, మన పేరు, క్యూఆర్ కోడ్, ఓల్డ్ ఫోటో, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇక్కడ ఎన్యుమరేషన్ ఫామ్లో ఆల్రెడీ మన ఫస్ట్ కాలంలో ఉంటాయి. ఆల్రెడీ మనయే ఉంటాయి. ఫస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్ జాబితాకు సంబంధించిన డాటా ఇందులో ఉంటుంది. కాబట్టి దాంతోపాటు ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ రాయాల్సి ఉంటుంది అప్లికెంట్ది. డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు, మొబైల్ నంబరు, ఫాదరు, మదరు, స్పౌజు అంటే భర్త, వారికి సంబంధించిన పేరు అండ్ ఎపిక్ నెంబరు ఈ సెకండ్ కాలంలో ఫిల్ చేయాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. బిఎల్ఓస్ ఉంటారు, ఫిలప్ చేయకుండా వాళ్ళు ఫిలప్ చేసి ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఏముందంటే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ 2 డబ్బాలు ఉన్నాయి. మొత్తం మీద ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ మ్యాపింగు, అంటే ఈ 2026 ఎస్ఐఆర్ జాబితా, ఈ మ్యాపింగ్ అంతా కూడా 2002 ఎస్ఐఆర్ జాబితా, అంటే 2002లో జరిగినటువంటి అప్పుడు జరిగిన సవరణ, ఆ జాబితా ఆధారంగా ఈ మ్యాపింగ్ జరుగుతుంది. అంటే అప్పుడు ఉన్నటువంటి ఓట్లను ఇప్పుడు ఉన్నటువంటి ఓట్లతో వాళ్ళు పోలుస్తూ ఉన్నారు. ఎందుకు పోలుస్తూ ఉన్నారంటే ఏదైనా మధ్యలో దొంగ ఓట్లు కానీ, చనిపోయిన వాళ్ళని తీసేయడం కానీ, 2 ఓట్లు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేయడం కోసం ఈ మ్యాపింగ్ జరుగుతుంది. మ్యాపింగ్ ఆ కుటుంబ సభ్యులకు మొత్తం మీద మన కుటుంబం అయినప్పుడు దొంగ ఓట్లు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా మ్యాపింగ్ చేస్తారు. కాబట్టి 2002 ఓటుకు సంబంధించినటువంటి ఈ జాబితా అనేది, ఒకవేళ ఈ అప్లికెంట్, మనం ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ రాస్తున్నాం కాబట్టి ఈ అప్లికెంట్కు సంబంధించిన 2002 జాబితాలో పేరు ఉంటే, అంటే దాదాపు ఒక పెద్ద మనిషి అయితే తప్పకుండా 2002 జాబితాలో అతని పేరు ఉంటుంది. కాబట్టి ఆ 2002 జాబితాలో డీటెయిల్స్ మొత్తం రాయాలి. అంటే అతని పేరు, ఎపిక్ నెంబరు, అతని తండ్రి పేరు, మరి ఇతను ఏమవుతాడు, బంధుత్వము, డిస్టిక్, స్టేటు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెంబరు మొత్తం మీద రాయాలి. ఒకవేళ ఈ అప్లికెంట్ మనం ఫిలప్ చేస్తున్నాం కాబట్టి ఈ అప్లికెంట్ డీటెయిల్సే అసలు 2002 జాబితాలో లేవనుకుందాం. నాకు తెలిసి 70% యూత్, పెళ్ళైన మహిళల ఓట్లు అనేటి ఇప్పుడు వాళ్ళకు ఓట్లు ఉన్నప్పటికీ 2002 జాబితాలో వాళ్ళ నేమ్స్ లేవు. ఎందుకంటే అప్పుడు పెళ్లి తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. 2002 వరకే 18 ఏళ్ళు నిండకపోవచ్చు, నిండినా కూడా వాళ్ళు అప్లై చేసుకోకపోవచ్చు. ఈ కారణాల వల్ల వాళ్ళ 2002 ఎస్ఐఆర్ జాబితాలో వాళ్ళ పేరు అనేది ఉండదు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల డాటా అనేది మనం తీయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఎలక్షన్ కమిషన్ అదే సీరియస్గా చెప్తా ఉన్నది. 2002 ఎస్ఐఆర్ జాబితా అనేది మీ జాబితాలో అందులో మీ పేరు లేకుంటే మీ కుటుంబ సభ్యుల పేరు అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుందని చెప్తా ఉన్నది. కాబట్టి ఇక్కడ క్లియర్గా మనం రాయాలి. ఇక్కడ 2002 ఎస్ఐఆర్ జాబితా లాస్ట్ ఎస్ఐఆర్ సంబంధించిన డాటా ఇటు రాయడము, ఇటుపక్క ఉంటే మన డాటా రాయడం, ఇటుపక్క ఇక మొత్తం మీద మన కుటుంబ సభ్యులకు సంబంధించిన డాటా అనేది రాయాలి. మొత్తం మీద ఇది ఇక్కడ అర్థం. ఎందుకంటే 2002 జాబితాలో మన పేరుంటే డాటా మొత్తం కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి అప్లికెంట్ది. ఇక్కడ లేకపోతే కనుక ఇటుపక్క మన పేరెంట్స్ జాబితా అనేది ఆ 2002 ఓటర్కి సంబంధించిన డాటా తీసి
ఆ ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో సీరియల్ నెంబరు, ఎపిక్ నెంబరు, పాత నెంబరు, అసెంబ్లీ నెంబర్ ఉంటుంది కాబట్టి దాన్ని ఇందులో ఫిల్ చేసి సైన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇచ్చినప్పుడు మాత్రమే మనము నెక్స్ట్ మంత్ జూలై 31వ తారీఖు ముసాయిదా జాబితాలో మనం ఉంటాము. అది క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఈ ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసి ఇవ్వకుండా ఈ ఎస్ఐఆర్ 2026 జాబితాలో మన పేరు ఉండడం మాత్రం జరగదు. ఆల్రెడీ నేను ఎట్లాగో ఓట్లు వేస్తున్నా కదా అంటే కలవది. ఈ ఎస్ఐఆర్లో మనం పాల్గొనాల్సిందే. ఇది 20 ఇయర్స్కి ఒకసారి రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ కాబట్టి ఈ ఎస్ఐఆర్లో పేరు లేకుంటే మన పేరు గలత్ అయిపోతుంది. మన ఓట్లు కూడా వేయడానికి సంబంధం లేదు. అక్టోబర్ 1వ తారీఖు మొత్తం మీద ఈ ఫైనల్ జాబితా వస్తుంది. అందులో ఉన్న ఓట్లే రేపు పొద్దున వచ్చేటువంటి ఓట్లను వేయడం జరుగుతుంది. ఇది క్లియర్ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంది, ఎట్లాగో ఈ ఇందులో మన ఇప్పుడున్నటువంటి డేటా మొత్తం రావడం జరుగుతుంది. డీటెయిల్స్ చెప్తాం. ఇక్కడ ముఖ్యమైనది ఏంటిది, 2002 జాబితాలో మీ పేరు ఉందా లేదా, లేకపోతే మీ కుటుంబ సభ్యుల పేర్లు రాయాల్సి ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా 1950 అనేది మన టోల్ ఫ్రీ నెంబర్ ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి దాన్ని కాల్ చేయండి. ఇక్కడ మరి జాబితా అనేది ఎక్కడ తీసుకుంటాము, ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం ఏ జిల్లాలో ఉన్నావో ఎక్కడున్నావో తెలియదు. పెళ్ళయి అత్తగారింటికి వచ్చిర్రు, మీ అమ్మగారింటి కాడ వేరే జిల్లా కావచ్చు, ఏ పక్క జిల్లా కావచ్చు, మరి ఆ జాబితాలో మీ పేరు లేదు, మీ కుటుంబ సభ్యుల పేర్లు ఖచ్చితంగా తీయాల్సి ఉంటుంది కదా. కాబట్టి వెబ్సైట్ ఉంది ఇక్కడ, ఎలక్షన్ కమిషన్ క్లియర్ వెబ్సైట్ ఇచ్చింది. http://voters.eca.gov.in అనే వెబ్సైట్ ఒకటి ఇచ్చింది. తర్వాత ceoi.telangana.nic.in అనేటువంటి ఈ 2 వెబ్సైట్లు ఇచ్చింది. ఈ 2 వెబ్సైట్ లోపల మనం సెర్చ్ చేసినప్పుడు 2002 ఎస్ఐఆర్ జాబితా అనేది రావడం జరుగుతుంది. ఇది క్లియర్ గుర్తుపెట్టుకోవాలి. 2002 ఎస్ఐఆర్ జాబితాల వివరాలు తప్పకుండా రాయాల్సిందే. చాలామందికి కొద్దిమందికి లేవనుకుందాం. ఎందుకుండయి, మన పేరెంట్స్ మనకన్నా దాదాపు 50-60 ఏళ్ళు ఉంటారు. వాళ్ళ జాబితా వాళ్ళు ఓట్లు ఇస్తారు కాబట్టి 2022 ఎస్ఐఆర్లో వాళ్ళు పాల్గొన్నట్లే, వాళ్ళు ఉన్నట్లే. అందులో పాల్గొనకపోతే అంతకుముందు జాబితాలో వాళ్ళ పేర్లు ఉంటాయి, తప్పకుండా ఉంటాయి, క్వశ్చన్ లేదు. లేకపోతే కనుక మనం ఇప్పుడున్న ఓటును కూడా మెన్షన్ చేసినా కూడా పర్లేదు, ఖచ్చితంగా రాయాలనేది ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. మనం ఇప్పుడు ఎస్ఐఆర్లో పాల్గొంటాం కాబట్టి మన డాటా రేపు పొద్దున 2046కు మళ్ళీ ఎస్ఐఆర్ జాబితాలో మన పేర్లు ఉంటాయి. అప్పుడు ఆ మ్యాపింగ్ అనేది ఈ మ్యాపింగ్ ద్వారా 26 మ్యాపింగ్ అనేది అప్పుడు ఈ 26తో 46 మ్యాపింగ్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు చేసినట్టుగా 22తో 26 మ్యాపింగ్ ఎట్లా చేస్తారో 26 జాబితాతో మళ్ళీ 46 జాబితా కూడా మ్యాపింగ్ చేస్తారు. కాబట్టి క్లియర్ గుర్తుపెట్టుకోవాలి. ఏ డౌట్ ఉన్నా కూడా బిఎల్ఓస్కు మీరు కాంటాక్ట్ కండి. బిఎల్ఓస్ అంటే అంగన్వాడీ టీచర్సు, అధికారులు రావడం జరుగుతుంది. వాళ్ళ కాంటాక్ట్ అంటే తప్పకుండా ప్రతి డౌట్స్ కూడా క్లారిఫై చేస్తారు. ఈ విధంగా అన్ని ఫాలో కండి. మన వీడియోలో కూడా కొంత ఏ విధంగా చేయాలని కూడా అన్నీ కూడా వీడియో చేయడం జరిగింది. అది కూడా చూడాల్సిందిగా కోరుతున్నా. ఏ డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత మంది కూడా మరి వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ప్రయత్నంగా ఎంతో కొంత ప్రజలకు ఈ విషయం ఏంటంటే 3 కోట్ల మంది ఓట్లకు సంబంధించిన ఈ ఎస్ఐఆర్కు సంబంధించిన అంశం. ఇది మామూలు విషయం కాదు కాబట్టి కొంత ఎక్కువ సమయాన్ని మరి ఓటు అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం మనకు ఇవాళ ఈ దేశంలో. అంతకుముందు 1000 ఏళ్ళు మనకు ఓటే లేదు. ఇప్పుడు అంబేద్కర్ భారత రాజ్యాంగంలో మరి 1932లో మనకు ఓటక్కు అనేటువంటి ఓటక్కు తీసుకొచ్చిండు. ఇలా టెస్లా అధినేత ఆయన పేరుంది కదా, ఆయన పేరు ఎలాన్ మస్క్. ఇలా మన దేశంలో ఉన్న అనిల్ అంబానీ గారు మన దేశంలో ఉన్నారు. ఆయన లక్షల కోట్లు ఫోర్బ్స్ జాబితాలో ఉన్నాడు. ఆయన ఓటు ఒకటే, గుడిసెలు ఉండేటువంటి వ్యక్తి ఓటు కూడా ఒకటే కదా, ఒకటే విలువ ఉంటుంది. కాబట్టి అతను కూడా ఎస్ఐఆర్లో పాల్గొన్నాడు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర. కాబట్టి ఓటు రక్షించుకోవడము, దాన్ని రక్షించడం కోసం అందరూ కూడా చదువుకున్న విద్యావంతులు, ఇందులో అత్యంత ముఖ్యమైన బిఎల్ఓసే పాత్ర. కాబట్టి వాళ్ళతో పాటు అధికార యంత్రాంగం పాత్ర ఉన్నప్పటికీ బిఎల్ఓస్ చాలా సీరియస్గా దీన్ని తీసుకోవాలి. దాంతోపాటు ప్రతి వ్యక్తి కూడా తన ఓటును తను నిలుపుకోవడం కోసం వీళ్ళందరూ మరి బాధ్యత రూపంగా చేసినప్పటికీ తన బాధ్యత ఇంకా ఎక్కువ ఉంటుంది. పేరెంట్స్ జాబితా తీయడము, తన ఓటు రక్షించుకోవడము, తన భార్య ఓటు ఎస్ఐఆర్లో చూడడము, ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తి బాధ్యతగా ఉండి దీన్ని క్లియర్గా మనం దీన్ని పాల్గొన్నప్పుడు మాత్రమే మన జాబితాలో 2026 ఎస్ఐఆర్లో మన పేరు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అక్టోబరు 1వ తారీఖు ఎస్ఐఆర్ జాబితాలో మన పేరు అనేది క్లియర్గా రావడం జరగాలంటే ఫస్ట్ ఈ దశ ఎన్యుమరేషన్ ఫామ్ ఫిలప్ చేసినప్పుడు వస్తుంది. మరి ఏది జూలై నెక్స్ట్ మంత్ 31వ తారీఖు జాబితా వస్తుంది. 1 మంత్ ఇదంతా నింపించిన తర్వాత జాబితా ప్రకటిస్తారు. దాని తర్వాత మళ్ళీ 2 నెలలు ఆగస్ట్ సెప్టెంబర్ మళ్ళీ 2 నెలలు కొంత టైం ఉంటుంది. మొత్తం మీద వెరిఫికేషన్, కొత్త ఓట్లు, మార్పులు, చేర్పులు, తప్పులు ఉంటే జరుగుతుంది. అక్టోబర్ 1వ తారీఖు ఫైనల్ జాబితా వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఆ ఫైనల్ జాబితా ఆధారంగానే
రేపు పొద్దు జరిగేటువంటి జెడ్పీటీసీ కానీ అసెంబ్లీ పార్లమెంటు ప్రతి ఎన్నిక మళ్ళా 2046 వరకు ఇవే ఓట్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి చాలా సీరియస్గా ఈ ప్రక్రియలో పాల్గొనాల్సిందిగా మన ధర్మచక్ర న్యూస్ ఛానల్ కోరుతున్నా. ఏ డౌట్ ఉన్నా కూడా నా తరఫున ఎంతో కొంత దీన్ని క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. కొంత మనం దీన్ని స్టడీ చేసినాం కాబట్టి నాకన్నా ఎక్కువ ఇంకా ఎంతోమంది కూడా చెప్తారు, అధికారులు చెప్తారు. కాబట్టి ఆ దిశగా ఈ ప్రక్రియలో పాల్గొని విజయవంతంగా ఓటు రక్షించుకోవాల్సిందిగా మా ఛానల్ తరఫున అందరినీ కోరుకుంటూ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది కూడా మరి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ ఇప్పుడిప్పుడే కొంత గ్రోత్ అవుతుంది కాబట్టి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.